వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి అంటే నేను ఇట్స్ యూటీవీ అనేది నేను నా మిత్రుడు శివ రాచల్ల గారితో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, అది కూడా మా స్టూడియోలోనే. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే నాగరాజ్ అన్న. ఎలా ఉన్నారు? ఫైన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అడుగుతున్నాను. పులివెందల రూరల్ మండల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి అని కూడా 2 ఏళ్ల క్రితం చనిపోయారు. ఈరోజు ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం ఒక ఉప సర్పంచు, రాష్ట్ర వ్యాప్తంగా 2 సర్పంచులు, 3 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలకు ఉప ఎన్నికలు అయితే మిగతా 6 ప్రాంతాలు ఒక ఉప సర్పంచు, 2 సర్పంచులు, 3 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయిపోయాయి టీడీపీకి. మిగిలింది 2 జెడ్పీటీసీ. ఉమ్మడి కడప జిల్లా, ఒకటి ఒంటిమిట్ట, ఒకటి పులివెందల రూరల్ మండల జెడ్పీటీసీలు. అయితే ఒంటిమిట్టలలో కూడా లేని యొక్క అటెన్షన్ అదంతా కూడా పులివెందలపై ఉంది. అసలు భౌతిక దాడులు చేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ మీద కూడా దాడులు జరిగింది. అసలు పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇంత హాట్ అటాక్ కావడానికి కారణం ఏమంటారు? అసలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు? పులివెందుల జెడ్పీటీసీ గెలవడం వల్ల పులివెందుల్లో కూడా మేము మా పార్టీదే హవాను, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ లేదు అని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నం అయింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇన్ అండ్ అవుట్ బయాస్డ్గా అన్ని వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. తమ లీడర్స్ను కూడా అంతే విధంగా ప్రొవోక్ చేసి పంపి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలనేటువంటి విధంగా మీకు ఏం కావాలో నేను చేస్తాననే పద్ధతిలో ఆయన చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పైన విమర్శలు వస్తూ ఉన్నాయి, స్థానిక పోలీస్ యంత్రాంగం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేసి పులివెందుల గెలవాలని కోరుకుంటున్నారు. కానీ పులివెందుల ప్రజలు అలా లేరు. పులివెందుల ప్రజలు ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఈరోజు పులివెందుల పేరు దేశమంతా మారుమోగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పులివెందులకు ఒక ప్రాముఖ్యత ఉంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్ల. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి అత్యంత ప్రజాదరణ ఉన్నింది ఎవరికి అంటే జగన్ గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరే వినిపిస్తుంది. నేను ఒక యూట్యూబ్ పోల్ నేను రెఫర్ చేస్తున్నా. 73% వీళ్ళిద్దరికీ, తర్వాత మిగిలిన 27% మిగిలిన అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా అయిన, గతంలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళందరికీ. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేసినటువంటి ప్రాంతం అది. వాళ్ళ బిడ్డ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో ప్రతి ఇంటికి కూడా సొంత బిడ్డ. ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా పెద్ద బిడ్డలా నిలబడి వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని అన్నం పెట్టిన చేయి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కూడా నేను ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటికి అన్నం పెట్టిన ఆ చేతిని నరుక్కోవద్దండి. జరిగింది అదే. మళ్ళీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా రిపెంట్ అవుతూ ఉన్నారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. నెల డబ్బులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నాం, ఆయన ఒట్టి మాటలు నమ్మి మోసపోయినాం చంద్రబాబు గారి అనేసి అదే అభిప్రాయం పులివెందులో కూడా వ్యక్తమవుతుంది. ఇది పులివెందుల పౌరుషానికి సంబంధించినటువంటి ఎలక్షన్. అంటే ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ మనం పరిశీలిస్తే, గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి నియోజకవర్గాల్లో ఎంత డెవలప్మెంట్ అయితే అంత డెవలప్మెంట్ కలిపి ఒక పులివెందులు అయింది. పులివెందుల టోటలీ అర్బనైజ్ అయింది. పులివెందులకు అనేక కాలేజీలు వచ్చినాయి, మెడికల్ కాలేజు వచ్చింది, పరిశ్రమలు వచ్చినాయి, రోడ్స్ వచ్చాయి. ఈరోజు పులివెందుల టోటల్గా అర్బనైజ్ అయింది. ఒక హైటెక్ బస్ స్టాండ్ వచ్చింది ఈ మధ్యనే. సో ఇంత పెద్ద ఎత్తున పులివెందులను అభివృద్ధి చేసుకోగలిగినాము. పులివెందుల వాళ్ళు వేల మంది పులివెందుల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించినారు. ఎక్కడెక్కడ మా వాళ్ళ పిల్లోడు ఒకడు చదువుకున్న డిగ్రీ అయింది, ఇంకోటి అయిందంటే వానికి ఏముంది, మాకు రాజశేఖర రెడ్డి ఉన్నాడు లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే ఏడవసారి ఉద్యోగం ఇప్పిస్తాడు. ఒక భీమా పులివెందులకు రాజశేఖర రెడ్డి కుటుంబం ఒక భీమా, జగన్ గారు ఒక భీమా. ఈజ్ అన్ అష్యూరెన్స్. ఆయన ఒక ధీమా, ఆయన ఒక భీమా కూడా. అర్థమైందా? వాళ్ళందరినీ ఆపన్న హస్తం అందించి ఆదుకునేటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఏ స్థాయిలో పులివెందుల మీద ప్రేమ ఉందంటే, సింపుల్ ఎగ్జాంపుల్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి చిత్తూరుకి నీళ్లు తరలించుకొని పోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక టెండర్లు పిలిపించి పనులు మొదలు పెట్టించారు 14-19లో. జగన్ గారు వచ్చినాక అది రద్దు చేసినారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు సంపూర్ణంగా పులివెందులకే, తాగునీటికి కానీ సాగునీటికి కానీ, దీన్ని ఎవరిని ముట్టనీయను అని. మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా 1-2 ఎమ్మెల్యేలు పోయి అడిగినారు. లేదు నో క్వశ్చన్, మీకు వేరే గండికోట నుండి తీసుకోండి లేదా ఇంకో పద్ధతి నుండి తీసుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చిత్తూరు జిల్లాకు నీళ్లు నేరుగా రావడానికి చిత్రావతి నుంచి స్కీమ్ పెట్టుకుంటాము అని అడిగినారు. అది కూడా వద్దనేసి డైరెక్ట్గా హంద్రీనీవా నుంచి 3 జిల్లాలు దాటి చిత్తూరు పోవాలంటే
నీళ్లు పోయే పరిస్థితి లేదనే ఉద్దేశంతో ఆయన అడిగారు. జగన్ గారు డైరెక్ట్ గండికోట గాలేరు నగర్ నుంచి సపరేట్ స్కీమ్ శాంక్షన్ చేసి ఇచ్చారు చిత్తూరుకి, దాదాపుగా 3,000 కోట్ల రూపాయలతో. అంటే అంతగా చిత్రావతి నీళ్ళని ప్రొటెక్ట్ చేసి ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పులివెందుల పబ్లిక్ కోసం ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో పులివెందుల పైన ప్రేమ ఉంది. ఈరోజు ప్రజలు నిర్ణయించుకోవాల్సింది, చంద్రబాబుని గెలిపిస్తే, అంటే ఆడ నిలబడిన అభ్యర్థి టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. చిత్రావతి నీళ్ళు తీసుకొని పోయి చిత్తూరుకు తీసుకుపోయే పథకానికి ఆల్రెడీ జీవోలు ఇచ్చినాడు, ఆ పనులను మొదలు పెట్టమని ఆదేశాలు ఇచ్చినాడు, అన్నీ జరిగిపోయినాయి. నీకు ఈరోజు దాన్ని వ్యతిరేకించి మా పులివెందుల నీళ్ళు మాకేనని చెప్పుకోవాలన్నా కూడా వీళ్ళు ఓడించాల్సిందే. మా పులివెందుల బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలనే వాళ్ళని ఓడించాల్సిందే. పోలింగ్ కేంద్రాలను మార్చేశారు కదా, ఏమన్నా చేసుకోనండి, ఏమన్నా చేసుకోనండి. పోలింగ్ కేంద్రాల మార్పుపై మీకు మీ కామెంట్ ఏంటి అసలు? ఈరోజు పులివెందులోడు ఈ రాష్ట్రంలో యాటికి పోయినా మీసం చేసే మాది పులివెందులు అన్నాడంటే బికాస్ ఆఫ్ వైఎస్ఆర్, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆ గౌరవము, ఆ ప్రైడ్ వాళ్ళు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరో గెలిస్తే ఏమి రాదు. బీటెక్ రవి గెలిస్తే ఏమొస్తుంది, ఓడితే ఏమి నష్టం లేదు. బీటెక్ రవి గారు వైఫ్ వాళ్ళ వైఫే. ఆమె గెలిచినా ఓడినా బీటెక్ రవికి వచ్చే నష్టం లేదు. బీటెక్ రవిని ప్రొటెక్ట్ చేసుకునేది జగన్మోహన్ రెడ్డి పోయిన 5 ఏళ్ళు. ఎవరికి ఇబ్బంది? ఇప్పుడు ఆ బిదనంచెర్ల నాకు తెలిసి హిమకుంట్ల ప్రభాకర్ రెడ్డి అవతలు ఉన్నాడు టీడీపీ లీడర్గా, ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదా? తెలుగుదేశం పార్టీలు ఎవరు వచ్చినా వాళ్ళు దగ్గర పిలుచుకున్న వాళ్ళు ఎక్కడ ఫ్యాక్షన్ నడపలే, అటువంటి మెంటాలిటీలు లేరు. అక్కడ ఏమైనా ఎవరైనా టీడీపీకి అనుబంధంగా ఎవరైనా మిగులు ఉన్నారంటే వాళ్ళు కేవలం చంద్రబాబు దృష్టిలో పడడానికి, ఆ విధంగా ఏదైనా ఉన్నతమైన పదవులు అనుభవించాలనే ఆలోచనలు తప్ప వేరే ఏంది లేదు. అంటే సునీత, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి కూడా ఆరోపించారు కదా, రాజకీయం సరిగ్గా లేదు ఇక్కడ, ఆ రోజు మా నాన్నను చంపినప్పుడు కూడా ఎలా బెదిరించారు, ఈరోజు సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు కూడా పోలీసులు అన్నీ బెదిరిస్తున్నారు, న్యాయబద్ధంగా ఎన్నిక జరిగేది అట్లా కనిపించడం లేదు అని ఆరోపిస్తున్నారు కదా. ఆమె వాళ్ళ తండ్రి హత్య జరిగింది, దానికోసం ఫైట్ చేస్తోంది, చేయలేదు. ఇప్పుడు నాకు తెలిసి సుప్రీంకోర్టు, సిబిఐ ఈ మధ్య విచారణ చేయడానికి ఇంకేం లేదు, అయిపోయింది, విచారణ ముగిసిందని కూడా చెప్పినారు. ఆమె ఎదురునే ఆ కేసు విషయంగా వచ్చి మాట్లాడుకొని పోవచ్చు, కానీ ఆమె వచ్చి పులివెందుల్లో ఈ రాజకీయాలు అట్లుండాలి ఇట్లుండాలంటే ఆమె నుంచి ఇక్కడ ఒరిగింది లేదు, జరిగింది ఏంది లేదు, జరగబోయేది కూడా ఏంది లేదు. అయిపోయింది. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిగా అందరికీ చిరపరిస్థితులు అందరికీ కావాల్సిన వాడే. అయిపోయింది. ఆయన తర్వాత కాంగ్రెస్లో పోయి వదిన మీద పోటీ చేసినాడు, దాని తర్వాత అన్నీ జరిగినాయి, అయిపోయినాయి. ఆయన చనిపోయినాడు. ఆ తండ్రి కేసు విషయంలో ఆమె మాట్లాడుకోవచ్చు, ఆమె ఏదైనా ఫైట్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ హర్ రైట్, అంతేగాని ఈ పులివెందుల పాలిటిక్స్లో ఆమె మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి మీరు ఏమైనా వెళ్తున్నారు పులివెందులకి? లేదన్న, ఈ ఊరు రెడ్డి పక్కూరు పశువులు పోలిగాడు అంటారన్న, నీకు తెలిసిన లేదా సామెత ఉంది. అంటే మీ పార్టీ వాళ్ళు కొంతమంది వెళ్ళారండి, అట్లా చెప్తే ఎట్లా మీరు? ఈ ఊరు రెడ్డి పక్కూరికి పశువులు పోలిగాడు అంటారు, సామెత ఉంది. అర్థమైందా? మా నియోజకవర్గంలో కూడా ఏ ఊర్లో నాయకులు ఆ ఊర్లో వాళ్ళందరూ ఒకటి ఎలక్షన్ చేస్తేనే నాకు ఎలక్షన్ అవుతుంది. నాదంతలో ఇంతలో నేను వచ్చి మీ ఊర్లో ఎలక్షన్ చేస్తానంటే అది కాదు. ఓకే, మనం కూడా పులివెందులు పోయి చేయగలిగేది ఏముంది? బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, టోటల్గా జగన్ అందరి గుండెల్లో ఉన్నాడు, వాళ్ళకి గెలిపించుకుంటారు. ఎవరన్నా పోయినారంటే వచ్చినారనిపించుకోవడం తప్ప చేసేది ఏం లేదు. మొత్తం మీద పులివెందుల్లో మళ్ళీ జెండా ఎగరేస్తున్నారు, 100% గెలుస్తారు, నో డౌట్. వాళ్ళు ఏమంటున్నారు కదా, ఓటమికి భయపడే ఇలాంటి దాడులు చేశారు మా మీద, అది ఇది అంటున్నారు, ఎన్నికను వాయిదా వేయడానికి ఇలాంటి ప్రయత్నాలను చేస్తున్నారంటూ అవతల ఉన్న బీటెక్ రవి గారు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అందరూ ఆరోపిస్తున్నారు కదా. ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు. ఎన్నడూ ఈ మధ్యకాలంలో కడపలో ఇన్ని సీట్లు వచ్చింది చూసినారు, ఆనందంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఏదో గెలుస్తామని అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు అదంతా ఈవీఎంల సెలవు అని. ఇప్పుడు ఏముంది, ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఏదైతే నిర్ణయం ఇస్తారో దాన్ని తెలుసుకున్నాను, వాళ్ళు కూడా చక్కదిద్దుకుంటారేమో. సరే చూద్దాం. ఈ ఎన్నికల్లో ఈవీఎం కాదు బ్యాలెట్ పేపర్ అంటా కదా, మరి బ్యాలెట్ ఎవరిని విజేతగా నిర్ణయిస్తుందో 14 వరకు వెయిట్ చేద్దాము ప్రకాష్ రెడ్డి గారు.